ఇక పంట పొలాలను రక్షించుకోవాలంటే ఎవరైనా ముళ్ళ కంచె వేస్తారు, లేదంటే విద్యుత్ కంచె వేస్తారు. కానీ ఓ యువ రైతు మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఆలోచించాడు. అడవి మృగాల నుంచి తమ పంటను రక్షించుకోవడానికి ఏకంగా సోలార్ కంచెను ఏర్పాటు చేసి నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. అదెక్కడో ఎలాగో మీరే చూడండి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రైతులు అడవి పందులు, కోతులు వంటి అడవి మృగాల వల్ల నష్టపోతున్నారు. రైతులు తమ పంటను అడవి మృగాల నుంచి కాపాడేందుకు పంట చుట్టూ విద్యుత్ కంచెను ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల క్రూర మృగాల నుంచి పంటను రక్షించుకోవడమేమో గానీ ప్రమాదవశాత్తు రైతులే విద్యుత్ అఘాతానికి గురవుతున్నారు. దీంతో తమ పంటను ఎలా కాపాడాలో తెలియక రైతులు సతమతమవుతున్నారు. ఇలాంటి సమయంలో ఆదిలాబాద్ జిల్లాలోని ఓ రైతు కొత్తగా ఆలోచించి సోలార్ కంచెను ఏర్పాటు చేశారు. పంటను పట్టి పీడించే చీడపీడలతో పాటు ఇటీవల కాలంలో వన్యప్రాణులు కూడా భారీగా పంట నష్టాన్ని కలిగిస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా అడవి పందులు, కోతులు, మరికొన్ని చోట్ల పంట నష్టాన్ని ఏనుగులు పొలాల్లోకి చొరబడి చేస్తున్నాయి. రైతుల కష్టానికి ఫలితం లేకుండా చేస్తున్నాయి. అడవి ప్రాంతాల దగ్గరలో ఉన్న పొలాలకు ఈ వన్యప్రాణుల సమస్య అధికంగా ఉంటుంది. సాధారణంగా రైతులు రక్షణ కోసం తమ పంట చేల చుట్టూ విద్యుత్ కంచెను ఏర్పాటు చేసుకుంటారు. అయితే విద్యుత్ కంచె చట్ట విరుద్ధం. అయితే అప్పుడప్పుడు విద్యుత్ అఘాతానికి మనుషులు బలవుతున్నారు. మూగజీవాలు సైతం కరెంట్ షాక్ కు గురై చనిపోతున్నారు. అయితే విద్యుత్ కంచెను వాడకుండా సోలార్ కంచెను ఏర్పాటు చేయడం వల్ల అటు పంట రక్షణతో పాటు విద్యుత్ ప్రమాదాలను నివారించవచ్చు అంటున్నాడు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన యువ రైతు రాజు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం కనుగుట్ట గ్రామానికి చెందిన యువ రైతు రాజు ఇదే ప్రయత్నం చేశారు. దీంతో తన పంటను అడవి మృగాల నుంచి కాపాడుకుంటున్నాడు. దీనివల్ల ఎటువంటి ప్రాణ నష్టం లేదు. అలాగే ఇటీవల రైతులు సోలార్ కంచెల వైపు మొగ్గు చూపుతున్నారు. కనిపిస్తున్న ఫీల్డ్ అంతా కూడా జొన్న పంట వేశాము. అయితే ఈ యొక్క సోలార్ ప్యానెల్ ఫిట్ చేయించడం జరిగింది ఈ మధ్యలోనే. ఎందుకంటే ఈ కరెంటు వాడకం వల్ల మనుషులకు ప్రాణ నష్టం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ యొక్క సోలార్ ప్యానెల్ వల్ల మనకు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఎందుకంటే అడవి పందుల బారి నుంచి, కోతుల బారి నుంచి మన పంటను కాపాడుకోవచ్చు. అదేవిధంగా మనుషులకు ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగదు. ఎందుకంటే ఇది సహజ సిద్ధంగా మనం సోలార్ను రైతులకు అవగాహన కల్పించడానికి మరి చాలా ఉపయోగకరంగా ఉంది ఇది. ఎందుకంటే ఈ మనుషులు ఒకవేళ అనుకోకుండా ఫీల్డ్లోకి వచ్చినా కూడా ఎలాంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగదు. ఇది అడవి పందులకు కానీ కోతులకు కానీ ఒకసారి మన చేనులోకి వస్తే దానికి ఒక్కసారి తలగానే అవి మళ్ళీ మన చేనులోకి రాకుండా పంటను మనం పర్ఫెక్ట్గా కాపాడుకోవచ్చు. సోలార్ కంచెను ఏర్పాటు చేయడం వల్ల పంటను అడవి మృగాల నుంచి కాపాడుకోవడమే కాకుండా లైట్లను సైతం బిగించుకోవచ్చని, సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేసుకోవచ్చని, మొబైల్ ఫోన్ ఛార్జింగ్ వంటి అదనపు సౌకర్యాలు సైతం ఉంటాయంటున్నారు. అతి తక్కువ ఖర్చుతో దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చని యువ రైతు రాజు తెలుపుతున్నాడు. ఇటు పంటను రక్షించుకోవడంతో పాటు అటు మనుషులు, మూగజీవాల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లకుండా సోలార్ కంచె ఏర్పాటు చేసి యువ రైతు నలుగురిని మెప్పిస్తున్నాడు. పంట పండించింది మొదలు మార్కెట్కు తరలించే వరకు రైతుకు అష్ట కష్టాలే. ఇది సరిపోదన్నట్టు మార్కెట్లోనూ రైతులకు కన్నీరే మిగులుతోంది. ఆరుగాలం పండించిన పంటకు రైతుకు ధర రాక ఇబ్బందులు పడుతున్నారు. వ్యాపారులందరూ సిండికేట్ రైతుకు కనీస ధర దక్కనివ్వడం లేదు. రైతులను దోచుకుంటూ పసుపు వ్యాపారులు హవా కొనసాగిస్తున్నారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో పసుపు వ్యాపారుల హవా కొనసాగుతోంది. వ్యాపారులందరూ సిండికేట్ అయ్యి మార్కెట్లో తక్కువ ధర నిర్ణయిస్తున్నారు. వ్యవసాయ మార్కెట్లో పసుపుకు సరైన ధర లేక పసుపు రైతు కుదేలవుతున్నాడు. మార్కెట్లోని వ్యాపారులు ప్రతిరోజు సిండికేట్ గా ఏర్పడి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లో 2 వారాల్లోనే క్వింటాల్కు 3 నుంచి 4 వేల లోపు ధర తగ్గించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ధర నచ్చక రైతులు అమ్మకుంటే 2 రోజుల పాటు ఆ పసుపును ఎవరూ కొనుగోలు చేయడం లేదని వాపోతున్నారు. ఎవరు కొనకపోతే మళ్లీ వ్యాపారుల దగ్గరికే రైతులు వెళ్లాల్సి వస్తుంది. వేరే దిక్కులేక వ్యాపారులు నిర్ణయించిన ధరకే కొనుగోలు చేయాల్సి వస్తుందని రైతులు అంటున్నారు. ఈ పసుపు పంటకు 15,000 మద్దతు ధర ఉంటే రైతుకు గిట్టుబాటు ఉంటుంది. ఎందుకంటే ఖర్చు 1,20,000 రూపాయల ఖర్చు వస్తుంది ఒక ఎకరానికి. మొత్తం ఆ సంవత్సరంలో పండించుడికి, గడ్డి వీకేసుడు, నీళ్లు కట్టుకునుడికి, కూలీలకు ఇచ్చుడికి మొత్తం కంటే 1,10,000 రూపాయలు ఖర్చు వస్తుంది. మినిమం మాకు ఒక 15,000 మద్దతు ధర ఉంటే మాకు పడతలు పడుతుంది. ఎందుకంటే మాకు ఏడాది పంట.
అయితే మార్కెట్లో ఉన్న దళారులు ఏజెంట్లను ఆశ్రయించి చివరకు తక్కువ ధరకే అమ్ముకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రైతు సంఘాలతో పాటు మార్కెట్ అధికారులకు విన్నవించినా ధరలో ఎలాంటి మార్పు రావడం లేదంటున్నారు. రైతులు పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లినా ధర మాత్రం పెరగడం లేదంటున్నారు. కార్మికులను దొంగలుగా దూషించడమా, వ్యవసాయ మార్కెట్ యార్డ్ కార్మికుల ఐక్యత. మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్ తో పాటు ఇతర మార్కెట్లో స్థానిక పసుపుకు అధిక ధరలకు కొనుగోలు చేస్తున్న జిల్లా వ్యాపారుల సిండికేట్ వల్ల ధర పెరగడం లేదని పసుపు రైతులు అంటున్నారు. అయితే ఈ ఏడాది తెగుళ్లతో దిగుబడి తగ్గడంతో ధర కూడా తగ్గడం వల్ల భారీగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. దీంతో పసుపు పంటకు 15,000 రూపాయల కనీస ధర ప్రకటించాలని రైతులు కోరుతున్నారు. నిజామాబాద్ కు పసుపు తీసుకుని వచ్చినాము. నిన్న బీట్ అయింది, బాగా ధర ఏం వలకలేదు, 10,000 వలికింది. మాకు ఇప్పుడు అది ఏం సరిపోతలేదు, బాగా లాస్ ఉన్నది. మాకు మినిమం ఒక 15 నుంచి 16 దాకా ధర ఉంటే మాకు ఏదన్నా గిట్టుబాటు ధర బాగుంటుంది. ఇది 10,000 పోతే ఏం కైకిళ్ళు ఒక్కొక్కటి 400, 500 ఆడు మనుషులకు ఉంటుంది. మొగోళ్ళకైతే 1,000 రూపాయలు ఉన్నది. ఉడకబెట్టుడు చేసుడు బాగా ఖర్చులు ఉంటాయి. కాబట్టి మాకు 15,000 ధర 16,000 దాకా ఉండాలని మేము అనుకుంటున్నాం. అయితే నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కు ఫిబ్రవరి 2వ వారం నుంచి 10,000 క్వింటాల వరకు ప్రతిరోజు పసుపు వస్తుంది. గత నెలలో కొత్త పసుపు క్వింటాల్కు 10,000 నుంచి 15,000 దాకా అమ్మకాలు జరిగాయి. ప్రస్తుతం వ్యాపారులు సిండికేట్ గా మారి 9,000 నుంచి 11,000 మధ్యనే క్వింటాల్ అమ్మేలా చూస్తున్నారు. మార్కెట్లో 3 వారాల్లోపే ధరలు భారీగా తేడాలొచ్చాయంటున్నారు. ఏపీతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్రలో కొమ్ము రకానికి క్వింటాలు 17 నుంచి 19,000 రూపాయల మధ్య అమ్మకాలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లో 15,000 వరకు ధర కొనసాగుతుంది. అయితే నిజామాబాద్ మార్కెట్ పసుపు అమ్మకాలకు పేరుగాంచినా ధర మాత్రం రావడం లేదంటున్నారు. మద్దతు ధర ఈ రేట్ ఉన్న రేటుకైతే గిట్టుబాటు అయితే లేదు. ఇది ఎందుకంటే వేరే పంటలాగా కాదు, దీనికి మట్టి గొల్లేరు అన్ని. ఆ గొల్లేరు లారీ కూడా రేటు మామూలుగా 20-22 వేలు లేదు, ఇప్పుడు దాదాపు 35,000 అంటున్నారు ఒక గొల్లేరు. ఆ గొల్లేరుకు మట్టికి ఇట్లా క్యాల్కులేషన్ చేసుకుంటే ఏం ఈ ధరలకు ఏం గిట్టుబాటు మాకు అయితే లేదు. నెక్స్ట్ సారి వేద్దామా బంద్ చేద్దామా పసుపు అనేది అవుతుంది. 6 కాలం కష్టపడి పండించిన రైతుకు సరైన ధర రాక ఇబ్బందులకు గురవుతున్నారు. కనీస మద్దతు ధర ప్రకటించాలని కోరుతున్నారు రైతులు. ఇప్పటికైనా పసుపుకు కనీస మద్దతు ధర నిర్ణయించి వ్యాపారుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు రైతులు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితులకు జీవిత ఖైదు విధించింది. ఏటుగా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. మిగిలిన 6గురికి జీవిత ఖైదు విధించింది. A3 అస్గర్ అలీ, A4 గా అబ్దుల్ భారీ, A5 గా కరీం, A6 గా అమృతబాబాయ్ శ్రవణ్, A7 గా శివ, A8 గా నదీంలకు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇక నిందితులకు శిక్ష ఖరారైన అనంతరం ప్రణయ్ కుటుంబ సభ్యులు తన సమాధి వద్దకు వెళ్లారు. కుమారుడి సమాధి వద్ద తల్లిదండ్రులు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అమృతవర్షిని ప్రణయ్లు చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఆ స్నేహం ప్రేమగా మారి 2018లో పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. ప్రణయ్ కుటుంబ సభ్యులు ఆ ప్రేమ వివాహాన్ని అంగీకరించగా తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందని మారుతిరావు రగిలిపోయాడు. ఈ క్రమంలో ఆమె భర్త ప్రణయ్ను హతమార్చడానికి అస్గర్ అలీకి ₹1 కోటి సుపారీ ఇచ్చారు. అస్గర్ 7గురితో కలిసి గ్యాంగ్ను ఏర్పాటు చేసి ప్రణయ్ని అంతమొందించారు.
6 ఏళ్లకు పైగా ప్రణయ్ కేసు విచారణ జరిగింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతిరావు ఆత్మహత్య చేసుకోగా మరో 3 నిందితులు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. మిగతా 4 నిందితులు బెయిల్ మీద బయట ఉన్నారు. ఈ నేపథ్యంలో నిందితులందరినీ ఇవాళ కోర్టులో పోలీసులు హాజరుపరిచి తీర్పు అనంతరం అదుపులోకి తీసుకున్నారు. లో ప్రణయ్ అమృతల వివాహం జరిగింది. 5 నెలల గర్భంతో ఉన్న భార్య అమృతతో కలిసి చెకప్ కు వెళ్లి తిరిగి వస్తుండగా సుపారీ గ్యాంగ్ లోని సుభాష్ శర్మ గొడ్డలితో ప్రణయ్ పై దాడి చేయడంతో తల్లి భార్య చూస్తుండగానే రక్తపు మడుగులో విలవిలలాడుతూ మరణించాడు. మిర్యాలగూడలో 2018 సెప్టెంబర్ 14న పెరుమాళ్ల ప్రణయ్ అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసుకు సంబంధించి ప్రణయ్ తండ్రి బాలస్వామి ఫిర్యాదుతో మొత్తం 8 మందిపై కేసు నమోదైంది. ఈ కేసులో అమృత తండ్రి మారుతిరావు A1 గా ఉండగా ప్రణయ్ను కత్తితో నరికి చంపిన సుభాష్ శర్మ A2 గా ఉన్నాడు. మొత్తంగా 8 మందిపై కేసు నమోదు కాగా దాదాపు 5.5 ఏళ్ల పాటు విచారణ సాగింది. ఇదే కోర్టులో నేనే పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా తప్పు చేశారా చూసినాం మేము. అట్లా మాట్లాడడం లేదు. మీరు బయటకు ఆగు. A3 గాజ్గూర్ అలీ, A4 అబ్దుల్ బారీ, A5 MA కరీం, A6 తిరునగర్ శ్రవణ్ కుమార్, A7 సముద్రాల శివ, A8 నిజాంగా ఉన్నారు. 2019 జూన్ 12న పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఈ కేసులో అరెస్టైన అమృత తండ్రి మారుతిరావుకు బెయిల్ దక్కింది. A1 మారుతిరావు 2020 మార్చి 7వ తేదీన ఖైరతాబాద్ వైశ్యభవన్లో ఆత్మహత్య చేసుకున్నారు. ఇక నల్గొండ జిల్లా కోర్టు సముదాయంలోని SC/ST కోర్టు ఈ కేసును సుదీర్ఘంగా విచారించి ఇవాల్టికి తీర్పును రిజర్వ్ చేసింది. ఇదే కోర్టులో నేనే పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా తప్పు చేశారా చూసినాం మేము. అట్లా మాట్లాడడం లేదు. మీరు బయటకు మరి ఈరోజు గౌరవ SC/ST కోర్టు న్యాయమూర్తి గారు ఇచ్చిన జడ్జిమెంట్ని నేను ఆహ్వానిస్తున్నాను, అప్రిషియేట్ చేస్తున్నాను, వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక మంచి గుడ్ జడ్జిమెంట్ ఇవ్వడం అనేది జరిగింది. మరి ఎవరైతే SC/ST కులం వాళ్ళని ఎక్కడ పడితే నిర్దాక్షిణ్యంగా చంపేసిన ఏమి చట్టాలు ఏం చేయలేరు, పోలీసులు ఏం చేయలేరు, న్యాయస్థానాలు ఏం చేయలేరు. డబ్బులతోటి ఎవరినైనా సుపారీ గ్యాంగ్ పెట్టి మనం ఏ రకమైన గేమ్ ఆడొచ్చు అన్న వాళ్లకు ఈ రోజు ఈ జడ్జిమెంట్ ద్వారా వాళ్లకు ఒక గొప్ప కనువిప్పు కలగాలి. ఎవడైనా ఇట్లాంటి ప్లాన్ చేసేవాడికి భయం వణుకు పుట్టాలి వాళ్ళకు. నిజంగానే ఈ రోజు ప్రణయ్ హత్య జరిగి ఒక కుటుంబము అల్లాడుతున్న సమయంలో నల్గొండలో ఒక పెద్ద ర్యాలీ చేశారు. మరి ఆ పెద్ద ర్యాలీ చేసిన వాళ్ళకు కూడా ఇదొక ఏం కావాలి, వాళ్ళకు కళ్ళు విప్పి చూడాలి. ఈ రోజు
ఎవరైతే డబ్బులకు ఆశ పెట్టి వాళ్ళ కుటుంబాలను దూరంగా తీసుకొచ్చి ఈ మర్డర్ లో ప్లాన్ చేసి వాళ్ళని చంపించారే, మరి ఆ చంపించి ఒక అన్యం పుణ్యం తెలియని ఒక మంచి ఎడ్యుకేటెడ్ అయిన ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని విడదీసి చంపేశారే కులం పేరుతో, కులం దురంకారంతో, కుల గజ్జితోటి, కుల కంపుతోటి. మరి వాళ్ళందరికీ ఈ జడ్జిమెంట్ ఒక చెంప పెట్టు కావాలి. మరి ఈ జడ్జిమెంట్ ద్వారా కూడా సమాజంలో చైతన్యం రావాలి. ఎవడైతే ఇది నా కులము గొప్ప కులం అని వాడు భావిస్తున్నాడో వాడు భయపడాలి. ఈ రోజు ఇచ్చిన ఈ తీర్పుని, ఇది మంచి తీర్పుగా నేను భావిస్తున్నాను. మరి మీడియా వాళ్ళు కూడా ఏదో జడ్జిమెంట్ వచ్చింది, సంఘటనలు జరిగింది అన్నప్పుడే కాదు, మరి ఈ తీర్పు అందరి కూడా ఈ యూత్ కు మొత్తం వెళ్ళాలి. యూత్ భయం, ఎక్కడైతే ఇట్లాంటి సంఘటనలు చెయ్యాలన్నా వాళ్ళకు వణుకు పుట్టాలి. రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితులకు జీవిత ఖైదు విధించింది. A2గా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. మిగిలిన 6గురికి జీవిత ఖైదు విధించింది. A3 అస్గర్ అలీ, A4గా అబ్దుల్ భారీ, A5గా కరీం, A6గా అమృత బాబాయ్ శ్రవణ్, A7గా శివ, A8గా నదీంలకు జీవిత ఖైదు శిక్ష ఖరారు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇక కోర్టు విచారణ సమయంలో అనారోగ్య సమస్యలున్నందున శిక్ష తగ్గించాలని నిందితులు వేడుకున్నారు. తమపై ఆధారపడిన తల్లిదండ్రులు పిల్లల కోసం శిక్ష తగ్గించాలని వేడుకున్నారు. ప్రణయ్ హత్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని నిందితులు కోర్టుకు తెలిపారు. తనకు కేసుతో సంబంధం లేదని అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్ కోర్టుకు విన్నవించారు. ముగ్గురు పెళ్లికాని పిల్లలు ఉన్నందున దయ చూపాలని శ్రవణ్ కుమార్ వేడుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక నిందితులకు శిక్ష ఖరారైన అనంతరం ప్రణయ్ కుటుంబ సభ్యులు తన సమాధి వద్దకు వెళ్లారు. కుమారుడి సమాధి వద్ద తల్లిదండ్రులు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అమృత ప్రణయ్లు ప్రేమ వివాహం చేసుకున్నారు. కులాలు వేరు కావడంతో వీరి వివాహాన్ని అమృత తండ్రి మారుతిరావు ఒప్పుకోలేదు. మారుతిరావు సుఫారీ గ్యాంగ్ తో 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ను హత్య చేయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రథమ నిందితుడు A1గా అమృత తండ్రి మారుతిరావు, సుఫారీ గ్యాంగ్ కు చెందిన సుభాష్ శర్మ, A2గా, A3గా అస్గర్ అలీ, A4గా అబ్దుల్ భారీ, A5గా కరీం, A6గా అమృత బాబాయ్ శ్రవణ్, A7గా శివ, A8గా నదీంలపై కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేశారు. ఐదేళ్ల 9 నెలల పాటు కోర్టులో విచారణ కొనసాగింది. సుపారీ గ్యాంగ్ సాయంతో తండ్రి మారుతిరావు చంపించినట్టు పోలీసులు సాక్ష్యాలను సమర్పించారు. మానసికంగా కుంగిపోయిన మారుతిరావు బెయిల్ వచ్చిన 6 నెలల వ్యవధిలోనే 2020లో హైదరాబాద్ లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. నేను చెప్పినా వద్దన్న నాకు తెలకుండానే చేసి నేను చెప్పలేవాడు మూర్ఖుడు ఎక్కుతాడు వద్దని. A2 సుభాష్ శర్మ గుజరాత్ మాజీ హోంమంత్రి అరుణ్ పాండే హత్య కేసుతో పాటు పలు కేసుల్లో నిందితుడిగా ప్రస్తుతం సబర్మతి జైల్లో ఉన్నాడు. A3 అస్గర్ అలీ కూడా ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్.
ప్రణయ్ పరువు హత్యకు సంబంధించి కోర్టు కొద్దిసేపటి క్రితం తీర్పు కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా చూస్తే ఇందులో A2గా ఉన్న సురేష్ సంబంధించిన శర్మకు కూడా ఉరిశిక్ష వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మొత్తానికి చూస్తే ఈ కేసుకు సంబంధించి A2గా సుభాష్ శర్మ, A3గా అస్గర్ అలీ, A4గా అబ్దుల్ భారీ, A5గా కరీం, A6గా శ్రావణ్, A7గా శివ, A8గా నదీం వీరంతా కూడా దీనికి సంబంధించి కేసులో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు. అయితే ఇందులో మాత్రం సుభాష్ శర్మకు మాత్రం ఉరిశిక్ష వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు మిగతా అందరికి కూడా యావజ్జీవ ఖైదీ సంబంధించిన ఒక ఉత్తర్వు కూడా జారీ చేసింది. అయితే కేసుకు సంబంధించి అమృత, ప్రణయ్ ఇద్దరు కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న నేపథ్యంలో తండ్రి మారుతిరావు కూడా దీనికి సంబంధించి అతనికి కులాంతర వివాహం చేసుకున్నందుకు ఇష్టం లేకపోయింది. అయితే దీంతో ఎలాగైనా సరే ప్రణయ్ని కూడా హత్య చేయాలని చెప్పి కూడా ప్రధానంగా మారుతిరావు కూడా ఒక ప్రణాళిక ప్రకారం కూడా సుఫారికి కూడా ఈ కేసుకు సంబంధించి వారికి కొంత అమౌంట్ కూడా ఇచ్చారు. అమౌంట్ ఇచ్చిన నేపథ్యంలో పూర్తిగా దీనికి సంబంధించి 2018 సెప్టెంబర్ 14వ తేదీన ఆ యొక్క అమృత యొక్క ప్రెగ్నెన్సీ ఉండడం నేపథ్యంలో ప్రణయ్ అక్కడికి హాస్పిటల్ కూడా తీసుకొచ్చారు. ఇదంతా కూడా రెక్కి నిర్వహించిన మారుతిరావు సంబంధించిన సుఫార్ గ్యాంగ్ ఒక్కసారిగా హాస్పిటల్కి వచ్చిన నేపథ్యంలో అతనిపై కత్తులతో కూడా దాడి చేశారు. దాడి చేసిన నేపథ్యంలో అతను అక్కడికక్కడే చనిపోయారు. దీని తర్వాత ఈ యొక్క ప్రణయ్ సంబంధించిన తండ్రి పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అప్పటి నల్గొండ ఎస్పీ రంగనాథ్ మాత్రం కేసుకు సంబంధించి చాలా ఛాలెంజింగ్గా దీనికి సంబంధించి కేసు కూడా దర్యాప్తు చేశారు. ఇందులో ప్రధానంగా చూసే సీసీ ఫుటేజ్తో పాటు వారు ప్రయాణించిన వెహికల్స్ నంబర్స్ కావచ్చు, అంతేకాకుండా వారికి సంబంధించిన ఫోన్లు ఎవరెవరితో ఎప్పుడెప్పుడు మాట్లాడారు, ఎంతసేపు మాట్లాడారు, ఇంకా అంతేకాకుండా కొన్ని టెక్నికల్ సంబంధించిన ఎవిడెన్స్ని కూడా పూర్తిగా సేకరించారు. 1600 కాపీలకు సంబంధించి యొక్క పూర్తిగా ఛార్జ్షీట్ని కూడా కోర్టులో ఫైల్ చేశారు. దీనిపైన సుదీర్ఘంగా కూడా వాదనలు కొనసాగాయి. అంతేకాకుండా ఈ కేసుకు సంబంధించి ట్రయల్స్ కూడా కొనసాగాయి. ట్రయల్స్ కొనసాగిన నేపథ్యంలో కోర్టు మాత్రం యొక్క తుది తీర్పు కూడా విడుదల చేసింది. అయితే ఇందులో మాత్రం ఈ కేసుకు సంబంధించి అంతా కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కొంతమంది బెయిల్ పైన ఉన్నారు. అయితే A2గా ఉన్న సుభాష్ శర్మ మాత్రం ఇంకా యొక్క జైల్లోనే ఉన్నారు. ఎందుకంటే ఇతనికి ఒక మిగతా హత్య కేసులో సంబంధించి కూడా మాజీ హోంమంత్రి సంబంధించిన హత్య కేసులో కూడా ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నారు. అంతేకాకుండా మారుతిరావు సంబంధించి చూస్తే మాత్రము అతను సూసైడ్ కూడా చేసుకున్నారు. ఎందుకంటే తన కూతురుకు సంబంధించిన నేపథ్యంలో బెయిల్ వచ్చింది. దాని తర్వాత పూర్తిగా డిప్రెషన్లో కూడా వెళ్ళిపోయారు. డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన నేపథ్యంలో ఖైరతాబాద్లోని యొక్క ఆర్యభవన్ సంబంధించిన లాడ్జ్లోనే పూర్తిగా అతను సూసైడ్ కూడా చేసుకున్నారు. దాని తర్వాత ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా కోర్టులో ట్రయల్స్ కూడా నడిచాయి. ట్రయల్స్ నడిచిన నేపథ్యంలో ఈ రోజు ఈ యొక్క కేసుకు సంబంధించి కూడా కోర్టు యొక్క తుది తీర్పు కూడా విడుదల చేసింది. అయితే సుభాష్ శర్మ ఉరిశిక్ష నేపథ్యంలో దాని తర్వాత మిగతా అందరికి కూడా యావజ్జీవ శిక్ష కూడా విధించింది. కాబట్టి యావజ్జీవ కారాగార శిక్ష నుంచి తమను మినహాయింపు చేయాలని చెప్పి కూడా మిగతా సంబంధించిన నేరస్తులు కూడా కోరుతున్నారు. ఎందుకంటే తమకు అనారోగ్య సమస్యలు కావచ్చు, అంతేకాకుండా కుటుంబ సభ్యులకు సంబంధించిన అనారోగ్య సమస్యలు కావచ్చు, అంతేకాకుండా తమకు సంబంధించిన చిన్న పిల్లలు ఉన్నారు, కుటుంబ సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కావచ్చు, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని దీనికి సంబంధించి పూర్తిగా యావజ్జీవ కారాగారం శిక్షను కూడా పూర్తిగా తగ్గించాలని చెప్పి కూడా కోర్టును వీరు కోరారు. అయితే కోర్టుకు సంబంధించి మాత్రం ఇప్పటికీ ఇంకా దీనిపైన ఎలాంటి డిసిషన్ కూడా తీసుకోలేదు. మొత్తానికి మాత్రము ఉరిశిక్ష పడడం, మిగతా వారందరికి కూడా కొంత యొక్క దీనికి సంబంధించి యావజ్జీవ కారాగార శిక్ష పడడంతో యొక్క ప్రణయ్ సంబంధించిన కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ కొంత వీరందరికీ కూడా యావజ్జీవ కారాగార శిక్ష బదులు వీరికి కూడా ఉరిశిక్ష పడుతుంటే చాలా బాగుంటుంది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ప్రణయ్ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పవన్, మరి అప్పుడు ఆ హత్య జరిగిన టైంలో అమృత తన బావయ్య తన తండ్రిని రెచ్చగొట్టి ఈ విధంగా హత్యకి కారకుడయ్యాడని అమృత ఆరోపించింది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే శ్రవణ్ అసలు ఈ హత్యకు తనకు సంబంధమే లేదని అంటున్నాడు. అంతే ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? మొత్తానికి మాత్రము ఇదంతా కూడా పరువు హత్యగానే మనం భావించవచ్చు. ప్రణయ్ యొక్క అమృత యొక్క ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న దాని తర్వాత దాదాపు 8 నెలల్లో కూడా పూర్తిగా ఒక పథకం కూడా నిర్వహించారు, రెక్కి నిర్వహించారు. ఒక మారుతిరావు మాత్రము పదే తన కూతురు కులాంతర వివాహం చేసుకుందనే మాత్రము తను మర్చిపోని నేపథ్యంలో దీనికి సంబంధించి సుఫారీ గ్యాంగ్ కూడా డబ్బులు ఇచ్చి ఒక హత్య చేశారు. అయితే ఈ హత్యకు సంబంధించి మొదటగా తనకు ఎలాంటి ప్రమేయం లేదని చెప్పి కూడా మారుతిరావు కూడా చెప్పారు. కానీ పోలీసులు ఇందులో పూర్తిగా దర్యాప్తు చేయగా తండ్రి యొక్క హత్య చేయించారు అనేది మాత్రం ప్రధానంగా పోలీసులు కూడా దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా సేకరించారు. ఎందుకంటే కులాంతర వివాహం చేసుకుంది, తాను బయటికి వెళ్తే ఎక్కడ కూడా ఎవరితోనూ కూడా మాట్లాడే పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి తాను యొక్క ఎలాగైనా ప్రణయ్ని చంపేయాలి, తన కూతురు తన వద్దకు తెచ్చుకోవాలనేది మాత్రము ప్రధానంగా దీనికి సంబంధించి మారుతిరావు అప్పట్లో దీనిపైన సుఫారీ గ్యాంగ్తో కూడా ఇందులో మాట్లాడారు. అయితే మారుతిరావు తమ్ముడు శ్రవణ్ రావు కూడా ఈ కేసులో కూడా ఇన్వాల్వ్మెంట్ అయినారు. అతను A7గా ఉన్నారు.
అయితే అతనికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఇదంతా కూడా సుభాష్ శర్మతోనే దీనికి సంబంధించి కూడా పూర్తిగా డీలింగ్ కొనసాగించారు కాబట్టి అతను A2గా ఉన్నారు. A2గా ఉన్న నేపథ్యంలోనే అతనికి ఉరిశిక్ష కూడా కోర్టు విధించింది. మొత్తానికి ప్రణయ్ అమృతరావు సంబంధించిన యొక్క కేసుకు సంబంధించి మాత్రము పూర్తిగా పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో కూడా అన్ని సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా కోర్టులో పొందుపరచడం, దీనికి సంబంధించి ట్రయల్స్లో కూడా అన్ని ప్రత్యక్ష సాక్ష్యాధారాలతో పాటు ప్రత్యక్ష సాక్షులకు సంబంధించి వారి యొక్క వాంగ్మూలాలను కూడా కోర్టు ముందు ఉంచడంతోనే దీనికి సంబంధించి ట్రయల్స్లో కూడా కోర్టు యొక్క పోలీసులకు సంబంధించి దానిపైన అగ్రి కూడా అయింది. అగ్రి అయిన నేపథ్యంలోనే ఈ యొక్క తుది తీర్పు కూడా విడుదల చేసింది. రైట్ పవన్, మరి తమకు పిల్లలు ఉన్నారు, వారిని దృష్టిలో పెట్టుకొని శిక్ష తగ్గించాలని శ్రవణ్ కానివ్వండి మిగిలిన నిందితులు కానీ కోరుకున్నారని ఇంతకుముందు మీరు చెప్పారు. సో మరి ఏంటి శిక్ష తగ్గించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అయితే కోర్టుకు సంబంధించి చూస్తే ప్రధానంగా ఇందులో A2గా ఉన్న సుభాష్ శర్మకు సంబంధించి ఉరిశిక్ష వేసిన దాని తర్వాత మిగతా వారందరికీ కూడా యావజ్జీవ కారాగార శిక్ష కూడా కోర్టు విధించింది. కాబట్టి వీరు కోర్టును కూడా అభ్యర్థించుకున్నారు. తమను దృష్టిలో ఉంచుకోవాలి, తమ సమస్యలు కావచ్చు, తమకున్న కుటుంబ సంబంధించిన అనారోగ్య సమస్యలు కావచ్చు, వాటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని యావజ్జీవ కారాగార శిక్షను తగ్గించాలని చెప్పి కూడా వీరు కోర్టును కోరారు. అయితే దీనికి సంబంధించి కూడా మరోసారి ఆర్గ్యుమెంట్స్ కూడా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎవరెవరికి ఎలాంటి యొక్క అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఎందుకంటే ఇన్ని రోజులు జైల్లో ఉన్నాం కాబట్టి ఇందులో పూర్తిగా తమను కోర్టు కొన్ని దృష్ట్యా పరిగణలోకి తీసుకోవాలి. తన అనారోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి, అంతేకాకుండా కుటుంబ సభ్యులు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వారికి పోషించాలంటే కూడా తాము పని చేస్తేనే వారి కుటుంబ భారం అంతా కూడా ముందుకు వెళ్తుంది అనేది మాత్రం కొన్ని గ్రౌండ్ సంబంధించిన అంశాలను కూడా మరోసారి కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేస్తారు. దానిపైన కూడా దీనికి సంబంధించి పూర్తిగా వాదనలు కూడా కొనసాగుతాయి. వాదనలు కొనసాగిన నేపథ్యంలో కోర్టు మాత్రము ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందో అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్. అయిపోయింది 10 minutes. మరో 7 నిందితుల పాత్రపై సైంటిఫిక్ ఎవిడెన్స్ పోస్ట్ మార్టం నివేదిక ఛార్జ్షీట్ తో పాటు సాక్షులను విచారించింది కోర్టు. నిందితుల్లో అస్గర్ అలీ ISI ఉగ్రవాదిగా తేలింది. గతంలో గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్యా హత్యతో పాటు పలు ఉగ్ర కుట్రల్లో కీలకంగా వ్యవహరించారు. అంతేకాదు ప్రణయ్ కేసులో మారుతిరావు సుపారీ ఇచ్చింది కూడా ఇతనికే. మొత్తం 7 ఒక గ్రూప్ గా చేసి ప్రణయ్ హత్య స్కెచ్ ను అస్గర్ అమలుపరిచారు. ఇక కోర్టు విచారణ సమయంలో అనారోగ్య సమస్యలు ఉన్నందున శిక్ష తగ్గించాలని నిందితులు వేడుకున్నారు. తమపై ఆధారపడిన తల్లిదండ్రులు పిల్లల కోసం శిక్ష తగ్గించాలని వేడుకున్నారు. ప్రణయ్ హత్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని నిందితులు కోర్టుకు తెలిపారు. తనకు కేసుతో సంబంధం లేదని అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్ కోర్టుకు విన్నవించారు. 3 పెళ్లికాని పిల్లలు ఉన్నందున దయచూపాలని శ్రవణ్ కుమార్ వేడుకున్నారు. ఇక 6 నిందితులకు జీవిత ఖైదు శిక్ష ఖరారు కావడంతో కోర్టు ప్రాంగణంలో శ్రవణ్ భార్య పిల్లలు కన్నీటి పర్యంతమయ్యారు. తీవ్ర భావోద్వేగంలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ ఎపిసోడ్ కి అంతా అమృతనే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, మరి కోర్టు ప్రాంగణంలో చూసుకున్నట్టయితే శ్రవణ్ కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అమృతనే దీనికి అంతటికీ కారణం, ఏ తప్పు చేయలేదు శ్రవణ్ అని చెప్పి వాళ్ళు పోలీసులతో వాగ్వాదానికి దిగినట్టుగా తెలుస్తోంది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? మొత్తంగా చూస్తే కోర్టు తీర్పు తర్వాత శ్రవణ్ కుమార్ సంబంధించిన వారి కుటుంబ సభ్యుడు పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగారు. ఈ కేసులో అమృత సంబంధించిన నేపథ్యంలోనే పూర్తిగా శ్రావణ్ని ఈ కేసులో ఇరికించారని మాత్రం ప్రధానంగా ఆమె పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగింది. అయితే అమృత యొక్క ప్రేమ వివాహం చేసుకోకుంటే మాత్రం ఇదంతా కూడా ఇన్ని సమస్యలు వచ్చి ఉండేవి కాదని చెప్పి కూడా ప్రధానంగా ఇటు కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున పోలీసులతో కోర్టు ఆవరణలోనే వాగ్వాదానికి కూడా దిగారు. దీనికి సంబంధించి కూడా పూర్తిగా పోలీసులు అక్కడ పటిష్టమైన భద్రత కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి ఈ యొక్క ఎపిసోడ్ని చూస్తే మాత్రము ప్రధానంగా ఇందులో ఈ యొక్క 8 మంది పైన కూడా పోలీసులు 302, 120B IPC సెక్షన్ కింద, మరోవైపు 109, 1989 సెక్షన్ ఆ యొక్క IPC ఇండియన్ ఆర్మ్ యాక్ట్ కింద కూడా
కేసు కూడా నమోదు చేశారు. అయితే ఇందులో ప్రధానంగా చూస్తే 8 మంది పైన కూడా కేసు నమోదు చేశారు. మొదటిగా A1గా మారుతిరావు అంటే ఈ యొక్క అమృతరావుకు సంబంధించిన తండ్రి, A2గా సుభాష్ శర్మ, ఇతని పైన కూడా గతంలో అనేక కేసులు కూడా ఉన్నాయి. మాజీ హోంమంత్రి అరుణ్ పాండేకి సంబంధించిన హత్య కేసులో కూడా చాలా కీలకమైన పాత్ర కూడా పోషించారు. అంతేకాకుండా A3గా అస్గర్ అలీ, ఇతని ఒక ఉగ్రవాదిగా తెలుస్తుంది. గుజరాత్ సంబంధించిన పేలుల్లో కూడా ఇతని పాత్ర ఉన్నట్లుగా దీనికి సంబంధించి ఒక చార్జ్షీట్లో కూడా పేర్కొన్నారు. మరోవైపు A4గా అబ్దుల్ భారీ అంటే అలీకి సంబంధించిన అస్గర్ అలీకి సంబంధించి అతని స్నేహితుడిగా తెలుస్తుంది. మరోవైపు చూస్తే మాత్రము A5గా కరీం, వీరంతా కూడా ఒకే గ్యాంగ్గా తెలుస్తుంది. మరోవైపు A6గా శ్రావణ్ అంటే మాత్రము మారుతిరావు యొక్క సోదరుడు శ్రావణ్ రావుగా దీనికి సంబంధించి కూడా మనము యొక్క కేసులో కూడా చూడొచ్చు. మరోవైపు A7గా శివ, A8గా నదీం, వీరంతా కూడా దీనికి సంబంధించి పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. వీరంతా కూడా దీనికి సంబంధించి జైలు కూడా పంపించారు. అయితే మొదటగా చూస్తే మాత్రము ఇక జనవరి 18 సంవత్సరంలో అమృత ప్రణయ్ మాత్రం కులాంతర వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి కూడా మారుతిరావు యొక్క వివాహాన్ని కూడా ఒప్పుకోలేదు, ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ వస్తున్నారు. అయితే 2018 సంవత్సరము సెప్టెంబర్ 14న అమృత అప్పటికే యొక్క ప్రెగ్నెన్సీ కూడా ఉన్న నేపథ్యంలో ఆ యొక్క ప్రణయ్ తన మదర్తో పాటు అమృతను కూడా హాస్పిటల్ కూడా తీసుకొచ్చారు. హాస్పిటల్ తీసుకొచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా మాటు వేసిన ఈ యొక్క అందరూ కూడా సుభాష్ శర్మ ఒక్కసారిగా గొడవలతో ప్రణయ్ పైన కూడా అందరూ చూస్తుండగానే ఈ యొక్క దాడికి కూడా పాల్పడ్డారు. దాడికి పాల్పడిన నేపథ్యంలోనే అతను అక్కడికక్కడే చనిపోయారు. దీంతో పోలీసులు కూడా కేసు నమోదు చేసిన దాని తర్వాత కేసుకు సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా నల్గొండ ఎస్పీ అప్పటి రంగనాథ్ కూడా కేసును చాలా ఛాలెంజింగ్గా తీసుకొని సీసీ కెమెరాస్ కావచ్చు, అంతేకాకుండా వీరు ఫోన్లో మాట్లాడిన ఫోన్ కాల్ సంబంధించి ఒక కాల్ లిస్ట్ కావచ్చు, వీరు పారిపోయిన తర్వాత మారుతిరావు వీరికి షెల్టర్ ఇవ్వడం కావచ్చు, దీనికి సంబంధించి అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేసి మారుతిరావుతో సహా A8గా ఉన్న నదీం అందరినీ కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించిన దాని తర్వాత ఈ కేసుకు సంబంధించి పూర్తిగా ట్రయల్ కూడా స్టార్ట్ అయింది. 1600 పేజీలకు సంబంధించి ఒక ఛార్జ్షీట్ను కూడా కోర్టులో దాఖలు చేశారు. దాఖలు చేసిన నేపథ్యంలో చూస్తే వీరికి మధ్యలో ఒక బెయిల్ కూడా వచ్చింది. మారుతిరావు కూడా బెయిల్ వచ్చిన దాని తర్వాత అతను ఆత్మహత్యకు కూడా పాల్పడ్డాడు. ఎందుకంటే ఆ యొక్క జైలు నుంచి బయటకు వచ్చిన దాని తర్వాత పూర్తిగా డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోయిన దాని తర్వాత దీనికి సంబంధించి అతను యొక్క ఆత్మహత్యకు కూడా పాల్పడ్డాడు. దాని తర్వాత A2గా సుభాష్ శర్మ, ఇతను దీనికి సంబంధించి మాత్రము అతనిపైన గతంలో కేసులు ఉన్నాయి. కేసుల నేపథ్యంలో అతను ఇప్పటికీ సబర్మతి జైల్లో ఉన్నాడు. మిగతా సంబంధించిన వారంతా కూడా ఇప్పటికే బెయిల్ పైన కూడా బయటకు వచ్చారు. మరోవైపు చూస్తే మాత్రం ఇందులో ఒక మారుతిరావు ఇప్పటికే దీనికి సంబంధించి ఆత్మహత్య చేసుకునే నేపథ్యంలో A2గా ఉన్న సుభాష్ శర్మకు మాత్రం ఉరిశిక్ష వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మరోవైపు చూస్తే A3 నుంచి A8 వరకు ఉన్న మిగతా వారందరికీ కూడా యావజ్జీవ కారాగార శిక్ష వేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో వీరంతా కూడా దీనికి సంబంధించి కోర్టును కూడా విన్నవించుకున్నారు. తమ అనారోగ్యంతో బాధపడుతున్నాం కాబట్టి తమ కుటుంబ సభ్యులు చిన్న పిల్లలు ఉన్నారు, వారి కుటుంబ పోషణ కూడా కొంత కష్టతరం అవుతుంది. మరోవైపు ఇందులో యావజ్జీవ కారాగార శిక్ష తగ్గించాలని చెప్పి కూడా కోర్టును కూడా వారు కోరారు. కానీ కోర్టుకు సంబంధించి ఇప్పటికీ దీనిపైన ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోలేదు. ఒక నిర్ణయం కావాలంటే వీరు మళ్ళీ కోర్టుకి ఒక పిటిషన్ వేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. దానిపైన మరొకసారి దీనికి సంబంధించి కోర్టు దృష్టికి తీసుకెళ్లిన దాని తర్వాత కోర్టు యొక్క పిటిషన్ను యాక్సెప్ట్ చేస్తారా లేకపోతే రిజెక్ట్ చేస్తారా అనేది మాత్రం ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా మాత్రము ఇంకా తీర్పుకు సంబంధించి ప్రణయ్ కుటుంబ సభ్యులు కొంత సంతృప్తి చెందిన, ఎందుకంటే మిగతా వారందరూ కూడా యావజ్జీవ కారాగార శిక్ష పడింది, వారికి కూడా ఉరి శిక్ష పడితే బాగుండేది అనేది మాత్రము ప్రధానంగా దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు కూడా ప్రణయ్ కుటుంబ సభ్యులు కూడా కోరుతున్నారు. కానీ మొత్తానికి మాత్రము దీనికి సంబంధించి కోర్టు యొక్క కేసుకు సంబంధించి పూర్తిగా టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు, ప్రత్యక్ష సాక్షుల స్టేట్మెంట్ కావచ్చు, అంతేకాకుండా ఇందులో పూర్తిగా అన్ని ఆధారాలను కూడా కోర్టు పరిగణలోకి తీసుకొని ఈ యొక్క తీర్పును కూడా మధ్యంతర తీర్పును కూడా జారీ చేసింది. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి మాత్రము A2 ఒక్కరికి మాత్రం ఉరిశిక్ష విధించింది. మిగతా వారందరికీ కూడా యావజ్జీవ కారాగార శిక్ష వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరి ఈ తీర్పు పైన అమృత ఏమన్నా స్పందించిందా, లేకపోతే స్పందిస్తే ఎలా స్పందించే అవకాశం ఉందంట? అయితే ఇప్పటికీ మాత్రం ఈ తీర్పు పైన అమృత మాత్రం స్పందించలేదు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది అనేది మాత్రము తెలుసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే ఈ తీర్పు తర్వాత అమృత మాత్రం బయటికి రాలేని పరిస్థితి ఉంది. అయితే ఇంకా మీడియా ముందుకు రావాల్సి ఉంది. ఈ కేసుకు సంబంధించి తన ఆ యొక్క
బాబాయ్ అయిన శ్రావణ్ రావు కూడా యావజ్జీవ కారాగార శిక్ష పడింది. మిగతా వారందరికీ కూడా దీనికి సంబంధించి ఈ యొక్క శిక్ష ఓకేనా లేకపోతే ఇంకా వారికి కూడా మరణశిక్ష వేయాలా అనేది మాత్రం ఇంకా అమృతారావు బయటకు వచ్చి మాట్లాడితే ఈ యొక్క క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా మాత్రం ఆమె ఇంకా మీడియా ముందుకు రాలేదు. కేసుకు సంబంధించి కోర్టు ఏ గ్రౌండ్స్ లెవెల్స్లో ఈ యొక్క తీర్పు వెలువడించింది. ఆ గ్రౌండ్స్ లెవెల్స్తో ఆమె కూడా న్యాయవాదులతో కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మీడియా ముందుకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనేది మాత్రం మనకు తెలుస్తుంది. పవన్, మరి వీళ్ళు ఈ డిస్ట్రిక్ట్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మరి హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉందా ఈ నిందితులు? అయితే ఖచ్చితంగా ఎవరికైనా కింది కోర్టు మాత్రము ఇలాంటి శిక్ష వేస్తే మాత్రం ఖచ్చితంగా హైకోర్టుకు వెళ్తారు. ఎందుకంటే కింది కోర్టు మాత్రం తమకు ఉరిశిక్ష వేసింది కాబట్టి ఈ యొక్క కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దాన్ని సవాల్ చేస్తూ అప్పీల్ కూడా వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఒక అప్పీల్ వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ హైకోర్టులో కూడా మరోసారి పిటిషన్ కూడా దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత కింది కోర్టులో ఎలాంటి వాదనలు కొనసాగాయి, అయితే హైకోర్టులో దీనికి సంబంధించి ఎలాంటి వాదనలు కొనసాగాలి, కోర్టుకు సంబంధించి ఇప్పటికే పోలీసులు ఎలాంటి ఎవిడెన్స్ దీనికి సంబంధించి కూడా పూర్తిగా పరిగణలోకి తీసుకుంది. అయితే ఇవన్నిటిని కూడా ఇప్పటికే న్యాయవాదులతో కూడా దీనికి సంబంధించి వారు చర్చించి అప్పీల్ కూడా వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు కూడా వెళ్ళే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే తమకు ఒక మరణశిక్ష వేసింది కాబట్టి ఒక మరణశిక్షకు సంబంధించి తాము ఎక్కడా కూడా ఇందులో మాత్రం ప్రధానంగా కొంత వెసులుబాటు కల్పించాలని మాత్రం వాళ్ళు కోరుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఇందులో మాత్రం లోయర్ కోర్టు ఇచ్చిన సంబంధించిన తీర్పును హైకోర్టు సమర్థిస్తుందా లేకపోతే హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షగా దీనికి సంబంధించి మరి తిరిగి మళ్ళీ చేస్తుందా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా మాత్రం ప్రధానంగా వారు అప్పీల్కి వెళ్లే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పవన్, ఇప్పుడు చూసినట్టయితే వీళ్ళు అనారోగ్య కారణాలని చెప్తున్నారు. అలాగే వాళ్ళ మీద ఆధారపడి ఉన్న తల్లిదండ్రులు కానివ్వండి, పిల్లలు ఉన్నారు. సో శిక్షను తగ్గించాలి అని చెప్పేసి పైకోర్టుకి వెళ్ళినట్లయితే, పైకోర్టులో అప్పీల్ చేసుకున్నట్టయితే సో వీళ్ళకి శిక్షను తగ్గించే అవకాశం ఎంత మేరకు ఉందనుకోవచ్చు? అయితే హైకోర్టు కూడా వీళ్ళు పిటిషన్ దాఖలు చేసిన దాని తర్వాత వారి కుటుంబ సభ్యులకు సంబంధించి వివరాలు అడుగుతుంది. వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి, అంతేకాకుండా వారి కుటుంబ సంబంధించి ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉంది దానిపైన కూడా పూర్తిగా ఆరా తీస్తుంది. దానిపైన వాదన కూడా కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇది వీరికి సంబంధించిన చెప్పినవన్నీ కూడా నిజమా లేదా అనేది మాత్రం పరిగణలోకి తీసుకుంటుంది. పరిగణలోకి తీసుకున్న దాని తర్వాత నిజంగానే అనారోగ్య సమస్యలు ఉన్న వారి కుటుంబ సభ్యుల్లో ఇతను ఒక్కడే పనిచేసి పోషణకు సంబంధించిన నేపథ్యంలో పూర్తిగా కుటుంబము యొక్క వెసులుబాటు అంటే కుటుంబం సంబంధించి కుటుంబ పోషణ కొనసాగాలన్న ఇతనే దీనికి సంబంధించి A3 నుంచి A8 వరకు ఎవరైతే ఉన్నారో వీరు పనిచేస్తేనే కుటుంబ పోషణ ముందుకు వెళ్తుందా అన్ని కూడా పరిగణలోకి తీసుకుంటుంది. పరిగణలోకి తీసుకున్న దాని తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఓవరాల్గా ప్రతి ఒక్కరు కూడా కింది కోర్టు సంబంధించిన తీర్పు పూర్తిగా తమకు అనుకూలంగా లేకపోతే కంపల్సరిగా పైకోర్టుకు కూడా వెళ్తారు. అక్కడ కూడా ఒక పైకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో అక్కడ కూడా దీనికి సంబంధించిన తీర్పు తమకు అనుకూలంగా లేకపోతే సంతృప్తి లేకపోతే సుప్రీంకోర్టు వారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. మాత్రం దీనికి సంబంధించి మాత్రం వీరంతా కూడా మరి హైకోర్టుకు వెళ్తారా లేదా కింది కోర్టులో దీనికి సంబంధించి మరోసారి అభ్యర్థించుకుంటారా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, మరి ఈవినింగ్ లోపు చూసుకున్నట్టయితే అమృత ప్రణయ్ గానీ లేకపోతే ప్రణయ్కి సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు గానీ మీడియా ముందుకు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు? అయితే ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా మీడియా ముందుకు రాలేదు. వారంతా కూడా ఇప్పటికే ఆ కోర్టు దగ్గరికి వచ్చి అక్కడ తీర్పు సంబంధించిన నేపథ్యంలో అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే అక్కడ ఇప్పటికే శ్రావణ్ సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. ఎందుకంటే కేసుకు సంబంధించి అమృత యొక్క ప్రేమ వివాహం చేసుకోకుంటే మాత్రము ఇంత అతను మార్చిరావు చనిపోయేవాడు కాదు, అంతేకాకుండా శ్రావణ్ రావు యొక్క కేసులో ఉండేవాడు కాదు. ఇదంతా కూడా అమృతనే చేసిందనేది మాత్రము పోలీసులతో వాగ్వాదాన్ని కూడా దిగింది. అంతేకాకుండా పోలీసులే ఆ యొక్క శ్రావణ్ రావును అక్రమంగా అరెస్ట్ చేశారని మాత్రం కొంత ఆరోపిస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఆరోపిస్తున్న నేపథ్యంలో మాత్రము ప్రధానంగా పోలీసులు అన్ని సాక్ష్యాధారాలు సేకరించిన దాని తర్వాతనే శ్రావణ్ రావుతో పాటు మిగతా సంబంధించిన అందరినీ కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నేపథ్యంలోనే పూర్తిగా ఈరోజు దీనికి సంబంధించి కోర్టు కూడా తీర్పు వెలువడించింది. కాబట్టి దీనికి సంబంధించి నెక్స్ట్ యొక్క ప్రొసీజర్ అంటే ఎలా ఉంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి హైకోర్టుకు వెళ్తారా లేకపోతే దీనికి సంబంధించి మరి ఇంకా లీగల్ ఒపీనియన్ తీసుకొని ఎలా ముందుకు వెళ్తారా అనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, మరి ప్రస్తుతం నిందితులు ఎక్కడున్నారు, వాళ్ళని నెక్స్ట్ ఎక్కడికి తరలించే అవకాశం ఉంది? అయితే సుభాష్ శర్మ మాత్రము సుబర్మతి జైల్లో ఉన్నారు. ఎందుకంటే ఇతను మాజీ హోంమంత్రి అరుణ్ పాండేకి సంబంధించి
అతను హత్య కేసు కాబట్టి సబర్మతి జైల్లోనే ఉన్నారు. అస్గర్ అలీ ఒక ఉగ్రవాది కాబట్టి అతను కూడా ప్రస్తుతము జైల్లో ఉన్నారు. మిగతా వారంతా కూడా బయట ఉన్నారు కాబట్టి వీరంతా కూడా ఈరోజు కోర్టుకు కూడా వచ్చారు. కోర్టుకు వచ్చిన నేపథ్యంలో యావజ్జీవ కారాగార శిక్ష నేపథ్యంలో వీరందరినీ కూడా పోలీసులు మరోసారి జైలు కూడా పంపిస్తారు. జైలుకు పంపించిన దాని తర్వాత మరోసారి వీరి యొక్క లీగల్స్ సంబంధించిన అడ్వకేట్స్ అయితే ఎవరైతే ఉన్నారో వారంతా కూడా పూర్తిగా దీనికి సంబంధించి హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉందని మాత్రం మనకు ప్రధానంగా తెలుస్తుంది. మాత్రం అంటే ఈరోజు కోర్టుకు సంబంధించిన కేవలం తీర్పు వెలువడించింది, కానీ దీనికి సంబంధించిన ఆర్డర్ కాపీలో ఇంకా ఎలాంటి అంశాలు ప్రస్తావించింది, ఈ రోజే వీరిని జైలుకు పంపించాలా, ఇంకా ఉరిశిక్ష ఎప్పుడు వేయాలి, ఎప్పుడు అమలు చేయాలి, ఇదంతా కూడా ప్రాసెసింగ్ ఉంటుంది. ఒక ప్రాసెస్ నేపథ్యంలో ఈ యొక్క పూర్తిగా ఆర్డర్ కాపీ మాత్రము మనకు ఆర్డర్ కాపీ ఒకసారి బయటకు వస్తే దీనికి సంబంధించి అన్నీ ఇంకా చాలా విషయాలు కూడా బయటపడే అవకాశం ఉంటుంది. కేవలం ఈరోజు మాత్రం తీర్పును మాత్రమే వెలువడించింది, మరణశిక్ష ఎప్పుడు వేయాలి, అంతేకాకుండా మిగతా సంబంధించిన వీరంతా కూడా బయట ఉన్నారు, వారిని ఎప్పుడు సరెండర్ కావాలి, దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఈ యొక్క ఆర్డర్ కాపీ బయటకు వస్తే మాత్రం అన్ని వివరాలు కూడా తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్.